మనం ఇప్పుడు ఎంట్రన్స్ 10th BTCకి రావాలంటే ఎంట్రన్స్ గేట్ నుంచి ఇట్లా స్ట్రైట్ వస్తాం కదా. స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూపండి, ఇక్కడ వచ్చేసి పరేడ్ గ్రౌండ్ ఇది. ఇక్కడ వచ్చేసి మేము రన్నింగ్ అనేది చేస్తాము. ఇక్కడ ఒకటి, ఇక్కడ వచ్చి డైలీ మార్నింగ్ ఒక 5 రౌండ్స్ వేస్తాము. డైలీ మార్నింగ్ ఒక 5 రౌండ్స్ మార్నింగ్. తర్వాత వచ్చేసి ఈవినింగ్ 4 రౌండ్స్ అట్లా వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ మనకి లోపల ఉంది. బ్యారక్స్ 1 and 2 బ్యారక్స్ ఉన్నాయి, వెళ్దాం. క్లాస్ రూమ్స్ కూడా ఇటు సైడ్ ఉన్నాయి. ఫైరింగ్ రేంజ్ వచ్చి కొద్దిగా ముందర ఉంది. పెట్రోల్ పంప్ వచ్చేసి అటు సైడ్ ఉంది. సెమినార్ హాల్ వచ్చేసి ఇక్కడ ఉంది. మెస్ హాల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఒకసారి 1 by 1 అన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెమినార్ హాల్. మాకు క్లాసెస్ కానీ ఏమున్నా కానీ డెమోస్ అన్నీ ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం ఒక 500 మెంబర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ క్లాసెస్ అన్ని ఇక్కడే కండక్ట్ జరుగుతాయి. 3. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అన్ని బ్యారక్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అంతా లోపల ఉంటారు. ఇక షాప్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డైనింగ్ హాల్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెస్ ఏరియా. ఫుడ్ అంతా ఇక్కడనే ఉంటుంది మాకు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మాకు అన్ని స్నానాలు చేయడానికి టబ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఉంటాయి ఒక టాయిలెట్ 1, 2, 3, 4 అని మొత్తం టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్లో మనకి టాయిలెట్స్ అనేవి ఉంటాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం మెస్ చూసాం కదా. మెస్ నుంచి మనం ఇట్లా స్ట్రైట్ వస్తుంటాం కదా. ఇవన్నీ BOC ట్రాక్ అనమాట. BOC ఆబ్స్టికల్స్ అన్నీ ఉంటాయి ఇట్లా. ఈ BOC ఆబ్స్టికల్స్ అన్నీ మనం క్లియర్ చేస్తూ వెళ్ళిన తర్వాత మనకి ముందర ఫైరింగ్ రేంజ్ అని వస్తుంది. ఫైరింగ్ రేంజ్ అనేది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక వచ్చినాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 3.5 km ట్రాక్ కూడా. ఇది ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి 3.2 BPT 5 km ఇదంతా ట్రాక్ అనమాట. ఇట్లా వెళ్ళి మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం 5 kmకి. ఇదంతా ఇలా వెళ్ళేసి ఆ కొండ చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చేస్తాం అనమాట. అప్పుడు 5 km అయిపోతుంది. 10 km కావాలంటే అదే కొండ చుట్టూ 5 km కాబట్టి 2 రౌండ్లు వేస్తాము. అప్పుడు మాకు 10 km అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ మనము ఫైరింగ్ రేంజ్కి వెళ్దాము ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఫైరింగ్ రేంజ్ ఎంట్రెస్లో ఉన్నాము. అక్కడ వచ్చేసి మనకి 300 meters బట్టు, 200 meters బట్టు, 100 meters బట్టు అన్ని ఫైరింగ్ రేంజ్లు ఇక్కడనే ఉంటాయి మనకి. మేము ఫైరింగ్ అనేది ఇక్కడ నుంచి చేస్తాం ఫ్రెండ్స్. మాకు టెస్ట్ అని ఇక్కడ కండక్ట్ అయినాయి, ప్రాక్టీస్ కూడా అన్ని ఇక్కడ అయినాయి. మాకు వేరే బెటాలియన్స్ నుంచి కూడా వచ్చేసి ఇక్కడ నుంచి ఫైరింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా అన్ని ఇక్కడ 7.62 mm నాటో బాల్ అన్ని కార్ట్రిడ్జెస్ ఇక్కడ ఉన్నాయి. ఫైరింగ్ అనేది ఇక్కడ అయ్యేది మాకు. మేము ఫైరింగ్ చేసే ముంగట ప్రికాషన్స్ అనేవి తీసుకునేవి. మొత్తం ఇక్కడ జెండాలు పెట్టేది అనమాట, రెడ్ ఫ్లాగ్స్ మొత్తం ఇక్కడ అక్కడ మొత్తం టాప్లో వార్నింగ్ లాగా అనమాట. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేది. మాకు బ్రిగ్లర్ కూడా ఉండేవాళ్ళన్నమాట. అదే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాకు 100 meters, 200 meters, 300 meters అన్నీ కూడా మేము ఎక్కువనే చేసాం. ఫీల్ ఆఫ్ ఫైర్ కూడా అంతా ఇక్కడ అయిపోయింది. నిజం చెప్పాలంటే 10th BTCలో పడ్డ పిల్లలకి చాలా లక్. ఎందుకంటే దగ్గరే గ్రౌండ్ ఉంది, పక్కకే గ్రౌండ్ ఉంటుంది. ఆ పక్కకే బ్యారక్స్ ఉంటాయి మనం స్టే చేయడానికి. మళ్ళీ జస్ట్ ఆపోజిట్లోనే మనకి మెస్ ఏరియా ఉంటుంది, తినడానికి డైనింగ్ హాల్ అక్కడే ఉంటుంది. తర్వాత వచ్చేసి టాయిలెట్స్ కూడా అక్కడే ఉంటుంది. ఫైరింగ్ రేంజ్ కూడా వచ్చేసి ఇక్కడే. వెపన్స్ తీసుకోవడానికి కూడా జస్ట్ ఒక 10 minutes కూడా పడుతుంది అనమాట. జస్ట్ 5-10 minutesలో మనకి వెపన్స్ కూడా తీసుకురావచ్చు. సో ఈ విధంగా 10th BTC అనేది మస్తు ఉందన్నమాట. అన్ని దగ్గరలో ఉంటాయి, జస్ట్ అడుగు దూరంలో ఉంటాయి అనమాట. సో నిజంగా 10th BTCలో పడ్డ పిల్లలకి చాలా లక్ అని చెప్పుకోవాలి. ఇన్స్ట్రక్టర్లు కూడా చాలా మంచిగా ఉన్నారు. అన్ని ఎంతో అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు అనమాట. చాలా మంచిగా ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే 10th BTCలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయని. వేరే వాళ్ళు చెప్తుంటారు అనమాట, మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. బట్ మాకు అన్ని దగ్గరే ఉన్నాయి అనమాట. మాకు తెలియట్లే, కానీ నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీ అనమాట మేమందరం.